ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్టెల్ డిటిహెచ్ ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సిన ఛానల్ కూడా సింగిల్ ఛానల్లో ఉంటుంది, అలా కట్టే ఛానల్లో బొకే ప్యాకేజ్ ఉంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మా కస్టమర్ ఐడి. ఎప్పటికప్పుడు ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అన్ని డిటిహెచ్ల గురించి మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ప్యాకేజ్ చూడొచ్చు, ఇక్కడ ఐడి ఉంది, ఎయిర్టెల్ డిటిహెచ్ ఐడి, డిజిటల్ టీవీ ఐడి నెంబర్ ఉంది. అలాగే మీరు చూస్తే ఇక్కడ యువర్ బ్యాలెన్స్ ఈజ్ 178 రూపీస్ 20 పైసా అంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ 3 మంత్ కానీ 6 మంత్ కానీ 12 మంత్ కానీ రీఛార్జ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుందో అన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. దాన్ని లాకింగ్ పీరియడ్ అంటారు. లాకింగ్ పీరియడ్ దాకా కంటిన్యూ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు కావాలంటే కంటిన్యూ కావచ్చు. అదే ప్లాన్లో మీరు చూడవచ్చు, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నేను 19 Jan 19 నిన్న నేను 200 రూపీస్ రీఛార్జ్ చేశాను. ఎందుకంటే నిన్నే వాళ్ళకి వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయింది, ప్యాక్ వ్యాలిడిటీ. సో మీకు ప్యాకేజ్ విషయానికి వస్తే వీళ్ళకి ఇక్కడ మీరు చూడొచ్చు ప్యాకేజ్ విషయం. ఎస్టిమేటెడ్ టు ఎండ్ ఇన్ 24 days అంటున్నారు. ఇప్పుడు ప్యాకేజ్ నేను సెలెక్ట్ చేస్తే 1 February నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ బేస్ ప్యాక్ సౌత్ మై ప్లాన్ అని ఉంది, 219 STD అని ఉంది. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ 219 అని ఉంది. ఇంక్లూజివ్ ఆఫ్ బేస్ ప్యాక్ అండ్ యాడ్-ఆన్స్ రెంటల్ అంటున్నారు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ, రీఛార్జ్ ఎంత చేసింది, బిఫోర్ ఇంతకుముందు ఎంత అని. కనెక్షన్స్ అని ఉన్నాయి, అటెన్షన్ రిక్వైర్డ్ అని ఉంది. తర్వాత అప్గ్రేడ్ నవ్ అని ఇవ్వాలి. అప్లికేషన్లో కూడా ఇలా ఉంటుంది, ఇది వెబ్సైట్లో చేస్తున్నాను. అప్లికేషన్లోనైనా కానీ ఇలాగే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ప్లాన్స్. చేంజ్ కరెంట్ ప్లాన్ అని ఉంది. సబ్స్క్రిప్షన్ ఇక్కడ అమౌంట్ చూపిస్తున్నారు. ఇక్కడ రికమెండెడ్ ప్లాన్స్ అయితే చూపిస్తున్నారు. ఎయిర్టెల్ రికమెండెడ్ ప్లాన్స్ 330 రూపీస్ ఇక్కడ చూపిస్తున్నారు, ఇంకొకటి 378. ఆల్రెడీ వీళ్ళు 219 ప్యాక్ యూజ్ చేస్తున్నారు, అందువలన ఈ ప్యాక్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రాడ్కాస్టర్ బొకే అని ఉంది, అలా కార్టే అని ఉంది. ఫస్ట్ నేను బ్రాడ్కాస్టర్ బొకే అని ట్యాప్ చేస్తున్నా. తెలుగు FTA టాప్అప్ ఫ్రీ అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. వ్యూ లిస్ట్ అని ఉంది, ఛానల్ వైజ్ కూడా అన్నీ మనకి ఛానల్ వైజ్ కనపడుతుంది. ఇక్కడ 20 ఛానల్స్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈటీవీ తెలుగు అని ఉంది. ఈటీవీ ఛానల్ నెంబరు మెన్షన్ చేశారు ఇక్కడ 879. ఇక్కడ ప్రైస్ విషయం మీరు చూడొచ్చు, ఇక్కడ 20 రూపీస్ 6 పైసా అంటున్నారు 1 మంత్కి. ఇది సెలెక్ట్ చేస్తున్నా నేను. చూడొచ్చు, జెమినీ టీవీ అని ఉంది, ఛానల్ నెంబర్ 877 SD ఛానల్. ఇది డిపెండ్ అపాన్ బాక్స్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది SDకి HDకి. జెమినీ టీవీ కానీ ఈటీవీ కానీ మా టీవీ కానీ మీరు చూడొచ్చు. జెమినీ టీవీ సెలెక్ట్ చేస్తున్నా. మా టీవీ ₹22.42. ఇక్కడ మీరు చూడవచ్చు, జీ తెలుగు అని ఉంది, ఛానల్ నెంబర్ 883, ₹22.42 1 మంత్ అని చెప్తున్నారు. ఈ రకంగా మీరు చూడొచ్చు, ఇక్కడ DDFTA ప్యాక్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు. 25 ఛానల్స్ ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ కంటిన్యూ అని ఉంది, 49 ఛానల్స్ ఉన్నాయి లిస్ట్లో. కంటిన్యూ చేస్తున్నాను. రివ్యూ యువర్ చేంజెస్, యు ఆర్ చేంజింగ్ టు న్యూ ప్యాక్ అని అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే DDFTA ప్యాక్ 25 ఛానల్ 0 ప్రైజ్ అని ఉంది. తెలుగు FTA ఛానల్స్ టాప్అప్ ఫ్రీ అని ఉంది, 0 అని ఉంది. ఇవి నెట్వర్క్ కెపాసిటీ ఫీలోకే వస్తుంది.
అలా కాటే ఛానల్ చూస్తే ఈటీవీ 20 రూపీస్ 06 పైసా ఉంది. జెమినీ టీవీ 22 రూపీస్ 42 పైసా ఉంది. మా టీవీ 22 రూపీస్ 42 పైసా ఉంది. జీ తెలుగు 22 రూపీస్ 42 పైసా ఉంది. ఇక్కడ మంత్లీ విషయానికి వస్తే న్యూ మంత్లీ రెంటల్ అని ఉంది. ఎన్సిఎఫ్ ఫీజు 153 రూపీస్ ఉంది. టోటల్ 240 రూపీస్ 32 పైసా అవుతుంది పర్ మంత్. ఇది కన్ఫర్మ్ ఇస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళు 219 రూపీస్ పే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రైజు కొత్త ప్యాకేజ్ విషయానికి వస్తే 240 రూపీస్ 32 పైసా ఉంది. ఇంకా ఎవరైతే ఛానల్ ప్రొవైడ్ చేస్తారో బ్రాడ్కాస్టర్స్ వాళ్ళు ప్రైస్ తగ్గించాల్సి ఉంది. ఒకసారి తగ్గిస్తే అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ తక్కువ అవుతుంది. కన్ఫర్మ్ ఇస్తున్నా. ఈ రకంగా థ్యాంక్ యూ యువర్ ఆర్డర్ వాజ్ సక్సెస్ఫుల్ అంటున్నారు. ఈ రకంగా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేసేది ఎస్డి బాక్సా లేదా హెచ్డి బాక్స్ అని. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.